శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ 20 రోజుల్లో ఉద్యోగం కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాము. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారి నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. ద్వాదశ రాశి ఫలితాలన్నీ ఎలా ఉన్నాయో చెప్తాను మీకు. కర్కాటక రాశి మిత్రులారా, జూలై 10 నుండి 31, 2026 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ 20 రోజులు మీ రాశికి అధిపతి కావడంతో చంద్రుడు భావోద్వేగాల కంటే వివేకంగా వ్యవహరిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు. గురుగ్రహం మీకు సంపూర్ణ సపోర్ట్ గా ఉన్నారు. జ్ఞానం, ఆర్థిక స్థితిని అందిస్తున్నారు. శని క్రమశిక్షణ నేర్పిస్తాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. రాహు వృత్తి జీవితంలో కొత్త మార్గాన్ని చూపిస్తారు. కేతు ఆధ్యాత్మిక చింతన పెంచే ఈ కాలంలో సహనం మీకు గొప్ప విజయాన్ని సాధిస్తుంది. మీకు సమయం బాగున్నప్పుడు అహంకారం రాకూడదు. ఈ కర్కాటక రాశి వారికి ఉన్న ఎలా ఉంటుందంటే, ఇబ్బందిగా ఉన్నప్పుడేమో చాలా ఇబ్బందిగా ఏదో కోల్పోయినట్టు అనుకుంటారు. బాగా టైం ఉన్నప్పుడు విపరీతమైనటువంటి అహంకారంతో ప్రవర్తిస్తారు. అది కొంచెం మార్చుకోవాలి. వ్యాపారం గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ మళ్ళీ వేగవంతం అందుకొని అద్భుతమైనటువంటి లాభాలతో ఈ యొక్క నెల మీరు వ్యాపారం మాస ద్వితీయంలో పొందే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. హోటల్, డైరీ, హాస్పిటల్, విద్య, ఫార్మసీ ఇలాంటి వాటికి ఫుడ్ రిలేటెడ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. క్లాత్ రిలేటెడ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అని కూడా చెప్పే అవకాశం ఉన్నాయి. ఇంకా ధన ప్రవాహం పెరుగుతుంది. పాత బకాయిలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇల్లు, వాహనం వంటి ఆస్తులు, పెట్టుబడులు, మీకు పూర్వీక ఆస్తులు అలాంటి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రైవేట్ రంగం వారికి పనితీరు అధికారులు ప్రశంసిస్తారు. పదోన్నతి లేదా జీతం పెంపు విషయంలో సానుకూల పరిస్థితులు వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం స్థాన మార్పిడి లేదా ఊరు మార్పిడి లేదా దేశ రాష్ట్ర మార్పులు కూడా ఉంటాయి. ఇంకా ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సహాయం అందుతుంది. పెండింగ్ లో ఉన్న ఫైల్ అనుకూలం అవుతుంది. టెండర్లు పూర్తి అయ్యే అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే వాళ్ళు సిద్ధంగా ఉండండి. ప్రైవేట్ ఉద్యోగంలో ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఫార్మా, ఎడ్యుకేషన్, కార్పొరేట్ రంగాల్లో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తే విదేశీ కంపెనీలతో పనిచేసే అవకాశాలు బాగున్నాయి. కుటుంబ జీవితంలో ఆనందమైనటువంటి ఐక్యత పెరుగుతుంది. ఎందుకంటే మీలో ఒక పరివర్తన వచ్చి మీరు కుటుంబంతో ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి మీ కుటుంబం కూడా మిమ్మల్ని అంతే ఆనందంగా ఆరాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పెద్దల ఆశీర్వాదం వల్ల నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. దాంపత్య సొంత జీవితంలో తీసుకుంటే విశ్వాసం పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా దాన్ని తొలగించుకుంటారు. ఇంకా సినిమా రంగం వారికి, కళాకారులకి, సోషల్ మీడియాలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం. ఆలస్యంగా అయినా ప్రాజెక్టు ఈ నెల మీరు సంతకం పెట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమా మిత్రులారా, గెట్ రెడీ. కోర్టు వ్యవహారంలో అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ఆస్తి వివాదాలు, రాజీ పడలాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. న్యాయపరమైన పత్రాలు పూర్తిగా పరిశీలించి సంతకం పెట్టండి. విదేశీ ఉద్యోగం, ఉన్నత విద్య, వ్యాపార ఒప్పందాలు, వీసా వ్యవహారాలు పురోగతి కనబడుతుంది. విదేశీ మార్గంలో షేర్ మార్కెట్ లో దీర్ఘకాలిక పెట్టుబడులు అది అనుకూల సమయం. బ్యాంకింగ్, ఫార్మా, ఆహార పరిశ్రమ, మౌలిక వసతులు, రంగులు ఇవన్నీ కూడా
చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకొక విషయం ఏమంటే కూడాను మీకు పవర్ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ లో రియల్ ఎస్టేట్ భూములు, ఇల్లు, వ్యవసాయ భూములు కొనుగోలుకి ఎంక్వైరీస్ వస్తాయి కానీ క్లోజ్ కాదు వ్యాపారం, జాగ్రత్త పడండి. ఇంకా సర్వీస్ సెక్టార్, హాస్పిటల్, హోటల్, ట్రావెల్స్ ఇలాంటి రంగాల్లో, హోమ్ సర్వీసెస్, బ్యూటీ సర్వీసెస్ కొంచెం మంచి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జీర్ణకోశ సమస్యలు, నీటి కొరత, కొంచెం బీపీ లాంటిది, షుగర్ లాంటిది, అలసట సమస్య స్వల్పంగా ఇబ్బంది ఉంటుంది. పెట్టుబడి పెట్టచ్చు. సమయానికి ఆహారం తీసుకోండి. తగినంత విశ్రాంతి, ధ్యానం, ప్రాణాయామం చేయడం చాలా ముఖ్యం. రైతులకి వర్షాలు అనుకూలంగా ఉండడంతో పంటలు బాగా పొంది వరి, కూరగాయలు, ఉద్యానవనం పంటలు, పాల ఉత్పత్తి రంగాల వారికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో, మెడికల్, ఇంజనీరింగ్, సివిల్స్, విదేశాల విద్య కోసం సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి సమయం. మీరు ఇప్పుడు చదవవలసిన సమయంలో చదివేయండి. మీరు జీవితంలో మీరు గొప్పని పొందుతారు. అదృష్టమైనటువంటి దినాలు ఈ నెల 13, 17, 20, 24, 29. అదృష్ట సంఖ్య 7 మరియు 9. అదృష్ట రంగులు తెలుపు, వెండి రంగు లేదా లేత నీల రంగు చెప్పచ్చు. అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు ప్రయాణం చెయ్యండి. ప్రతి సోమవారం పరమశివుడికి నీటితో అభిషేకం చేయించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. దుర్గాదేవి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవం కులదైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. మొత్తానికి ఈ నెల అంతా కూడా మరింత గొప్ప విజయాలు అందుకుంటారు వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే. వైదిక జ్యోతిష్య ప్రకారంగా ఈ నెల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 42 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్లో తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. ఆధ్యాత్మిక సేవలు, హాస్పిటాలిటీ, ఈ యొక్క హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సర్వీసెస్, హాస్పిటల్, ఎడ్యుకేషన్, ట్రావెల్స్, ఫైనాన్స్, ఎన్జిఓస్ వీళ్ళకందరికీ కూడా చాలా మంచి అవకాశాలు జరుగుతున్నాయి. నిద్రలేనితనం, జీర్ణకోశ సమస్యలు, ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు, అలసట ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయానికి విశ్రాంతి తీసుకోండి. చాలండి. ఏళ్ళనాటి శని నడుస్తుంది. ఎంత వ్యవహారం చేయాలో అంతే వ్యవహారం చేయకండి. అతిగా వెళ్ళకండి. రైతులకు వరి, చేపలు పెంపకం, రొయ్యలు, ఉద్యానవనలు, పంటలు, పూల సాగు, పాడి పరిశ్రమలో ఉన్న రైతులకి మంచి లాభాలు వస్తుంది. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు వ్యవసాయదారులకి ఉన్నాయి. ఉత్తమ వ్యవసాయదారుడు అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి ఫార్మా, మెడికల్ ఇవన్నీ బాగా కలిసి వస్తుంది. విదేశీ విద్య, పరిశోధనా రంగం, పిహెచ్డి చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. సివిల్స్, చార్టెడ్ అకౌంట్స్ కి మంచి అవకాశాలు ఉన్నాయి. అదృష్ట దినాలు 12, 16, 20, 24, 29, 30. అదృష్ట సంఖ్య 3, 7, 9. అదృష్ట రంగులు పసుపు, లేత నీల రంగు, తెలుపు, అదే స్కై బ్లూ అంటారు కదా అది. అదృష్ట దిక్కు ఈశాన్యం కూడా చెప్పచ్చు. ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి లేదా దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఓం బృహస్పతే నమః అని చెప్పి 108 సార్లు పారాయణం చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. శనగపప్పు, పసుపు వస్త్రాలు, పుస్తకాలు,
విద్యార్థులకు విద్యా సామగ్రిలు అందించండి. ఆలయాల్లో అన్నదానం, గోశాల్లో పచ్చగడ్డి దానం అంటే గురుగ్రహ అనుగ్రహం మరింత పెరుగుతుంది. ఓవరాల్ గా దైవ భక్తితో వివేకంతో వినియోగించుకుంటే ఈ కాలం మీ జీవితంలో గొప్ప విజయాలకి నాంది పలుకుతుంది. విజయోస్తు. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య క్షేమాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆశీస్సులతో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే